Hi guys, welcome to Cricket Chat with Venkatesh. IPL 2025 ఆక్షన్ సంబంధించి మొడాలిటీస్ ఎలా ఉండాలన్న విషయంలో ఈ నెలాఖరున 31st రోజున ఫ్రాంచైజెస్కి బీసీసీఐకి మధ్య బీసీసీఐ అంటే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మధ్య మీటింగ్ జరగబోతుంది. దీంట్లో ఎన్ని రిటెన్షన్స్ ఉండాలి, తర్వాత ఆర్టీఎం రైట్ టు మ్యాచ్ ఉండాలా అనే విషయంలో చర్చ జరగబోతుంది. మనకు వస్తున్న వార్తలు ఏంటంటే 5-6 ప్లేయర్స్ రిటెన్షన్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. అలాగే మనకి 2-3 రోజులుగా కొన్ని న్యూస్ వస్తున్నాయి. ఏంటంటే ఫ్రాంచైజెస్ యొక్క డిమాండ్స్ ఈసారి ఐపీఎల్ ఆక్షన్ సంబంధించి ఎలా ఉండాలి, రూల్స్ ఎలా ఉండాలి విషయంలో చాలా వెరైటీ డిమాండ్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా మాట్లాడుతున్న వీడియోలో. అలాగే ప్లేయర్స్ అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళు ట్రాన్స్ఫర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఒక వీడియోలో లాస్ట్ టైం. కోచెస్ విషయంలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. యువరాజ్ సింగ్ ఈస్ లైక్లీ టు బికమ్ ఐపీఎల్ కోచ్ అండ్ రాహుల్ ద్రావిడ్ ఈస్ కమింగ్ ఇన్ యాజ్ ఐపీఎల్ కోచ్. ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడాం. ముందుగా ఈ ఐపీఎల్ రిటెన్షన్ ఎంతమంది ప్లేయర్స్ రిటైన్ చేసుకోవాలి అన్న విషయంలో చాలా చర్చ నడుస్తూ ఉంది. కనీసం 6 ప్లేయర్స్ రిటైన్ చేసుకోవాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఫ్రాంచైజెస్ 6 ప్లేయర్స్ దాకా రిటైన్ చేసుకోవాలి. గతంలో 4 మ్యాక్సిమం ఉండేది. ఒకసారి 2018లో అనుకుంటా 5 ఉండేది. 5 అంటే 3 త్రూ రిటెన్షన్ అండ్ 2 ఆర్టీఎం రైట్ టు మ్యాచ్. కానీ ఈసారి 6 అయినా ఉండాలి మాకు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫ్యాన్ బేస్ బిల్డ్ చేసుకుంటారు. వాళ్ళు ఫ్యాన్ బేస్ ఎలా బిల్డ్ చేస్తారు ఫ్రాంచైజీలు? కొంతమంది ప్లేయర్స్కి మామూలుగా టీంతో పాటు ప్లేయర్స్ని కూడా అభిమానిస్తారు. మన క్రికెట్ ప్రేమికులు. సో ఆ టీంలో ఆ ప్లేయర్ లేకుండా ఇంకో టీంకి వెళ్ళిపోతే అతనితో పాటు ఆ ఫ్యాన్స్ కూడా అటు వెళ్ళిపోతారు. దానివల్ల వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఫర్మ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ కావట్లేదు అనేది వీళ్ళ కంప్లైంట్. సో అది వాళ్ళ మెయిన్ అబ్జెక్షన్. ఏంటంటే మీరు తరచుగా ఇలా చేయడం వల్ల మెగా ఆక్షన్లు పెట్టడం వల్ల మాకు ప్లేయర్స్ అంతా రిషఫుల్ అయిపోతున్నారు అని చెప్పేది వాళ్ళ ప్రాబ్లం. నిజమే కదా, అది నిజమే. కానీ ఇక్కడ ఇంకోటి ఏం జరుగుతుందంటే నా దృష్టిలో, ఫర్ ఎగ్జాంపుల్ ది క్లాసిక్ కేస్ ఆఫ్ గ్లెన్ ఫిలిప్స్ తీసుకోండి. మీరు ఈ మెగా ఆక్షన్ లేకపోతే ఏమవుతుంది, గ్లెన్ ఫిలిప్స్ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు రిలీజ్ చేయరు, అలానే ఆడిస్తారంటే ఆడించరు. ఇంకొక టీంలో అయితే అతను కళ్ళగత్తుకు తీసుకుంటారు. అతను హీ విల్ రెగ్యులర్లీ ఫిగర్ ఇన్ ది 11 బికాస్ ఈజ్ సచ్ ఎ గుడ్ ఫీల్డర్, సచ్ ఏ యూస్ఫుల్ బౌలర్ అపార్ట్ ఫ్రమ్ ఏ హార్డ్ హీటింగ్ బ్యాట్స్మెన్. కానీ ఎస్ఆర్హెచ్లో అతన్ని 11లో ఫిట్ చేయలేకపోతుంది. అలా చాలా కేసులు ఉన్నాయి. చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒక ప్లేయర్ పలానా టీంలో చాలా లేట్ ఇన్ ద ఆర్డర్ ఆడతాడు, ఇంకొక టీంలోకి వెళ్తే అతను ఓపెనింగ్ చేస్తే బ్రహ్మాండం క్లిక్ అవుతాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పంజాబ్ కింగ్స్కి వెళ్ళిన తర్వాత ఎస్ఆర్హెచ్లో ఉన్నప్పుడు, తర్వాత ఆర్సీబీలో ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడేవాడు. కానీ పంజాబ్ కింగ్స్కి వెళ్ళిన తర్వాత ఓపెనింగ్ చేసి బ్రహ్మాండం క్లిక్ అయ్యాడు. సో ఇలా ఏంటంటే వాళ్ళకు కూడా కొంత మొబిలిటీ మార్పు ఉంటే, ఎలాగైతే ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ల వల్ల కొన్ని మంచి విషయాలు జరుగుతాయో, ఉన్నవాళ్ళు అలాగే గమ్మేసుకుని ఉండిపోకుండా ఇలా కూడా అది బాగానే జరుగుతుంది. కానీ ఇంకోటి కూడా అడుగుతున్నారు ఫ్రాంచైజీలు, ఇంకోటి ఏమడుతున్నారంటే 5 ఏళ్ళకి ఒకసారి మెగా ఆక్షన్ ఉండాలి. ఇది కొద్దిగా రీజనబుల్గా ఉంది. మరీ 3 ఏళ్ళు కాకుండా 5 ఏళ్ళకి ఒకసారి మెగా ఆక్షన్ ఉండాలి. మరి 3 ఏళ్ళకి పెట్టడం వల్ల ప్లేయర్స్ అటు ఇటు వెళ్ళిపోతున్నారు. మేము యంగ్ ప్లేయర్స్ని గ్రూమ్ చేస్తున్నాం, కానీ 3 ఏళ్ళు అయిపోగానే వాళ్ళని ఎగరేసుకు వెళ్ళిపోతాం. మేము బాగా వాళ్ళని తయారు చేసి వర్క్ ఇన్ ప్రోగ్రెస్గా ఉన్న వాళ్ళని ఫినిష్ ప్రోడక్ట్గా తయారు చేసేసరికి వేరే వాళ్ళని ఎగరేసిపోతున్నారు అనేది కూడా వీళ్ళ కంప్లైంట్. అది తర్వాత ఆర్టీఎం కూడా ఎంత అడుగుతుందో తెలుసా వీళ్ళు? ఆర్టీఎం దే ఆర్ ఆస్కింగ్ ఫర్ 6 to 8 ఆర్టీఎంస్. సో 6 రిటెన్షన్ ఇచ్చి ఆర్టీఎం ఎన్ని ఇస్తాయి అంటే, రిటెన్షన్ బట్టి ఆర్టీఎం నెంబర్ కూడా తగ్గుతుంది యూజువల్గా. కానీ ఇన్ని ఎలా కుదురుతాయి? సో ఇప్పుడు మనకు వస్తున్న వార్తలు ఏంటంటే 5 లేదా 6 రిటెన్షన్లు ఒప్పుకుంటారు. ఆర్టీఎం గురించి మీటింగ్లో డిబేట్ జరుగుతుంది. రైట్ టు మ్యాచ్ అంటే మీకు తెలుసు కదా, ఒక ప్లేయర్ ఆక్షన్లోకి వెళ్తాడు, ఆక్షన్ టేబుల్ మీద. అతను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhsకి వేరే టీం వాళ్ళు తీసుకున్న తర్వాత అతను ఒరిజినల్ టీం ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ గ్లెన్ ఫిలిప్స్ అనుకుందాం. గ్లెన్ ఫిలిప్స్ ఆక్షన్లో వేరే టీం వాళ్ళు తీసుకున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ కేకేఆర్ వాళ్ళు తీసుకుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆ ఆక్షన్ అతను సక్సెస్ఫుల్ బిడ్ తర్వాత మేము రిటైన్ చేస్తాము, అదే 10 లక్షలు మేము ఇస్తాము అని చెప్పి రైట్ టు మ్యాచ్ ఆ ఫిగర్ మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అతన్ని అట్టే పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా టీంలో ఆ కోర్ స్ట్రెంగ్త్ని కోర్ టీంని డిస్టర్బ్ చేయకుండా ఉంచే ఒక పరిస్థితి ఉంటుంది. దానికోసం
టీమ్స్ చాలా చాలా గట్టిగా పట్టుబడుతున్నట్టుగా మనకి తెలిసింది. ఇంకోటి ఏమడుతున్నారంటే వాళ్ళు శాలరీ ఇంక్రీజ్. ఇప్పుడు ఇక్కడ ఒక క్లాసిక్ కేసు చెప్తాను. రింకు సింగ్ ఐ థింక్ 20 లక్షలకో 30 లక్షలకో తీసుకున్నారు అతను. కానీ రింకు సింగ్ ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతుంది, ఆక్షన్లో వస్తే బ్రహ్మాండమైన ధర పలుకుతారు. కానీ ఈవెన్ నౌ హిస్ అఫీషియల్ ఫీజ్ 20 lakhs. కేకేఆర్ మైట్ బి పేయింగ్ హిమ్ అన్అఫీషియల్లీ సంథింగ్ ఎక్స్ట్రా, బట్ దట్ ఈస్ నాట్ ది కేస్ కదా. ఇప్పుడు అఫీషియల్గా అతనికి వచ్చేది 20 లక్షలే. సో ఇంత ఇంపార్టెంట్ ప్లేయర్, ఇంత బాగా సక్సెస్ అయిన ప్లేయర్, అతనికి మేము శాలరీ పెంచే అవకాశం ఉండాలి, మా దగ్గర వచ్చి మేము శాలరీ పెంచితే బాగుంటుంది కదా అని చెప్పి ఫ్రాంచైజీలు అడుగుతున్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తుంది. సో ఈ రకమైన ఏర్పాటు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఒక ప్లేయర్ తక్కువ రేట్కి వచ్చి ఉండొచ్చు, కానీ తర్వాత అతని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండొచ్చు. ఉంటే అతనికి ఎక్కువ మనీ ఇచ్చి రివార్డ్ చేస్తుంటే పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా. ఎలాగైతే పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ ఉంటుందో కార్పొరేట్ దీంట్లో, అలాగే ఈ రకమైన ఏర్పాటు కూడా ఉండాలని చెప్పి ఫ్రాంచైజీలు అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ చర్చలోకి వస్తాయి 31st రోజున జరిగే మీటింగ్లో. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఎంతమంది రిటైన్ చేసుకుంటారు. ఎందుకంటే చాలా టీమ్స్కి ఒక మంచి కోర్ టీం ఉంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ తీసుకోండి. ఎస్ఆర్హెచ్ కేసులో మీరు ఎవరిని వదులుకుంటారు? వాళ్ళు అభిషేక్ని వదులుకుంటారా, ట్రావిస్ హెడ్ని వదులుకుంటారా, హెన్రిక్ క్లాస్ని వదులుకుంటారా, ప్యాట్ కమిన్స్ని వదులుకుంటారా? ఎవరిని వదులుతారు వాళ్ళు? 4 చెప్పాను నేను పేర్లు. ఇంకా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఎవరిని వదిలేసుకుంటారు వాళ్ళు చెప్పండి? ట్రావిస్ హెడ్, అభిషేక్, వీళ్ళిద్దరూ ఉండాల్సిందే. హెన్రిక్ క్లాస్ ఉండాల్సిందే. ప్యాట్ కమిన్స్, 3 ఫారినర్స్ ఉండొచ్చా? సో ఇలాంటివన్నీ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అందుకే ఎక్కువ రిటెన్షన్ ఉండే అవకాశం 5 to 6 ఉండే అవకాశం ఉంది. దట్ ఇన్ ఏ వే ఈజ్ గుడ్. ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ ప్లేయర్స్ మీరు ఉంచుకుంటే మీకు ఏంటంటే మీకు ఆ ఫ్యాన్ బేస్ విషయంలో మీకు ఢోకా ఉండదు. టీమ్ ఆ కంటిన్యూటీ కూడా టీంలో ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక కోచ్ల విషయానికి వస్తే యువరాజ్ సింగ్ గుజరాత్ టైటన్స్ కోచ్గా వస్తాడన్న వార్త చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. అక్కడ మరి ఆశీష్ నెహ్రాల్ అంటే అద్భుతమైన కోచ్ ఉన్నాడు కదా. మేబీ మేనేజ్మెంట్కి అతనితో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో అంటే ఆశీష్ నెహ్రాల్ వద్దనుకున్నారు వాళ్ళు. బికాస్ దే హ్యాడ్ ఏ పువర్ సీజన్. 2 మంచి సీజన్లు ఆశీష్ నెహ్రాతో మంచి సీజన్లు చూశారు. ఒక సీజన్తో వాళ్ళకి ఆశీష్ నెహ్రా వేస్ట్ అనిపించింది ఏంటో మొత్తం. బట్ యువరాజ్ సింగ్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే శుభ్మన్ గిల్కి అతనికి ఉన్న ఈక్వేషన్. హీ హ్యాస్ బీన్ మెంటర్ ఫర్ శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ. సో శుభ్మన్ గిల్తో అతనికి ఉన్న పర్సనల్ ఈక్వేషన్ అక్కడ బాగా వర్కౌట్ అవుతుంది. యువరాజ్ సింగ్ లాంటి ఒక ప్లేయర్ బై హిస్ షేర్ ప్రెజెన్స్ అతను ఒక డిఫరెన్స్ తీసుకొస్తాడు. యువరాజ్ సింగ్ కోచ్గా వస్తే ఎలా ఉంటుంది? నేను కూడా ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సచ్ ఎ గ్రేట్ ప్లేయర్, గిఫ్టెడ్ క్రికెటర్ ఇన్ వైట్ బాల్. అతను కోచ్గా కూడా రాణిస్తే గోయింగ్ ఫార్వర్డ్ మన ఇండియా టీం విషయంలో కూడా ఆలోచించవచ్చు. సో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ హ్యాపెన్స్ అని అనుకుంటాం. సో దానివల్ల ఆశీష్ నెహ్రా ఖాళీ అవుతాడు. కొన్ని టీమ్స్కి కోచ్ లేడు. కేకేఆర్ ఇమీడియట్లీ నీడ్స్ ఎ కోచ్. బికాస్ కోచ్ ఉన్నాడు అక్కడ చంద్రకాంత్ పండిట్, బట్ మెంటార్ కావాలి వాళ్ళకి. బికాజ్ మెంటార్తో పాటు అభిషేక్ నాయర్ లేడు అక్కడ, ర్యాంట్ అండ్ డెస్కటే, వాళ్ళకి చాలా చేంజెస్ ఉన్నాయి అక్కడ. సో అక్కడ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్లో రికీ పాంటికి వెళ్ళిపోయాడు, అక్కడ రిక్వైర్మెంట్ ఉంది. సో మనకి వస్తున్న వార్తలు ఏంటంటే రాజస్థాన్ రాయల్స్కి రాహుల్ ద్రావిడ్ కోచ్గా వస్తాడు అంటున్నారు. ఎందుకంటే అక్కడ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్నాడు సంగకార, కోచ్గా రాహుల్ ద్రావిడ్ వస్తాడు అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో అతను అక్కడ ప్లేయర్గా ఆడాడు, మెంటార్గా ఉన్నాడు. సో రాహుల్ ద్రావిడ్ అక్కడికి వచ్చే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. కేకేఆర్లో కూడా రాహుల్ ద్రావిడ్ పేరు వినిపిస్తుంది, మెంటార్గా అతను రావచ్చు అని చెప్పి. సో చాలా మార్పులు. ఈవెన్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఎప్పుడు మారుస్తూ ఉంటారు కదా ప్రతి సంవత్సరం. ట్రెవర్ బెల్లిస్ నెవర్ హ్యాడ్ ఏ గ్రేట్ ఐపీఎల్ రికార్డ్. అతను వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ట్రెవర్ బెల్లిస్ ఎప్పుడు కూడా ఐపీఎల్లో పెద్ద చేసింది ఏమి లేదు. సో అతనికి కూడా వాళ్ళు గుడ్ బై చెప్తారు పంజాబ్ కింగ్స్ కూడా. చాలామంది కోచ్ల పొజిషన్లు ఇప్పుడు డేంజర్లో పడ్డాయి. చాలామంది కోచ్లు మారే పరిస్థితి మనకు అనిపిస్తుంది. మరి ఎవరు ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.